హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇప్పుడు మన ముందు హీరోయిన్ ఉన్నారనమాట, ప్రసన్న రాణి గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో ప్రసన్న రాణి గారు నమస్తే. నమస్కారం. అమ్మ, నిజంగా చెప్పాలంటే మీ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ కూడా బాగా రెడీ అవుతారు. ఇది అందరికి అలవాటా, లేకపోతే ఒకళ్ళని చూసి అలవాటు చేసుకుంటూ వచ్చారా? సావిత్రమ్మని చూసి ఆ దేవుడి దయ. 1970s మీ సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్. ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో అందరితో వర్క్ చేశారు. నా టెంపరమెంట్కి ఐ కుడ్ నాట్ అడ్జస్ట్ ఇన్ దట్ ఫీల్డ్. ఫాదర్ సైడ్ వాళ్ళు మమ్మల్ని వెలేసినట్టు చేశారు. ఎందుకు ఇండస్ట్రీ నుంచి వద్దు అని బయటకు వచ్చారు? ఏదన్నా రీజన్ ఉందా? నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను, భయం లేదేమో. చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. డబల్ మీనింగ్, ట్రిపుల్ మీనింగ్, ప్రతిదీ. ఫోన్లు కూడా చేసి ఇబ్బంది పెట్టారు కొంతమంది స్టార్లు. నిజమా అది? సరే, మీరు ఇక్కడికి వస్తారా, హలో అక్కడికి వస్తారా, ఏమిటో వెదవ ఫోన్. ముళ్ళకంప మీద చీర వెయ్యడం ఎంత డేంజరో అంత భయంకరంగా. మీ టైంలో ఎలా ఉండేది హీరోయిన్స్ అసలుకి? అక్క, చెల్లి ఇలాగే ఉంటారు, ఎవ్వరు బయటపడరు. సినిమాలు చూసి మిమ్మల్ని లవ్ చేశారా, లేకపోతే మీ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి లవ్ చేశారా? డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసే ఆయన చేసుకున్నారు నన్ను. పిల్లలు వద్దనుకున్నారా? రీజన్ ఏంటి? ఐఎమ్ నాట్ అన్హ్యాపీ విత్ దిస్. సావిత్రమ్మ గురించి మీరు విన్నదంటే ఏమని చెప్తారు? ఆర్టిస్ట్ లైఫ్ ఇంతే కదా. శోభన్ బాబు గారు, జయలలిత గారు మధ్య ఉంది ప్రేమ, లేకపోతే పెళ్ళయి ఒక పాప కూడా ఉంది అంటుంటారు. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ వి కెనాట్ సే. ఏ హీరో ఇష్టం ఇప్పుడు? కమల్ హాసన్ని ఒకప్పుడు లైక్ చేసేదాన్ని, ఆయన యాక్టింగ్. పిచ్చి కామెడీలు చేయడం, రకరకాలు రావడం మొదలుపెట్టి ఇంకా నేను మానేశాను చూడడం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. 1960s, 1970s నిజంగా గోల్డెన్ ఎరా చూసిన హీరోయిన్స్ అని చెప్పుకోవచ్చు అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తే హీరోని మించి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ని చూసాం మనం ఆ రోజుల్లో. సావిత్రమ్మ కావచ్చు, అండ్ వాణిశ్రీ గారు కావచ్చు, శారద గారు కావచ్చు, రాజశ్రీ గారు కావచ్చు, ఎంతమంది గొప్ప మహా నటులు ఉన్నారు మన తెర మీద. అంటే ఇప్పుడు లేరనుకోండి, అది వేరే విషయం. బట్ అలాంటి గొప్ప మహానటుల్ని ఎంతోమందిని మీకు తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ పరిచయం చేశాం. అండ్ ఈ జనరేషన్కి కూడా తెలియని హీరోయిన్స్ని మనం చాలామందిని కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చాం. ఆ కోలోనే ఇప్పుడు మన ముందుకు ఇంకొక హీరోయిన్ ఉన్నారనమాట. ఎన్నో సినిమాలు తీశారు, కానీ ఒక్కసారిగా సినీ పరిశ్రమకి దూరం అయిపోయి సో అజ్ఞాతవాసంలో బతుకుతున్నారు అనుకోవచ్చో, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఏదైనా చేదు అనుభవం అనుకోవచ్చో, తెలియదు ఎవరికి కూడా. ఒకసారి పలకరించేద్దాం. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ అండ్ మంచి కూచిపూడి డాన్సర్ ప్రసన్న రాణి గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో ప్రసన్న రాణి గారు నమస్తే. నమస్కారం. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా అందంగా ఉన్నారు ఇప్పటికి కూడా. అమ్మ, నిజంగా చెప్పాలంటే మీ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ కూడా బాగా రెడీ అవుతారు. మంచిగా మంచి చీరలు, మంచి నగలు, మంచిగా బొట్టు, గాజులు, చాలా ట్రెడిషనల్గా ఉంటారు ఇప్పటికి కూడా. ఇది అందరికి అలవాటా, లేకపోతే ఒకళ్ళని చూసి అలవాటు చేసుకుంటూ వచ్చారా సావిత్రమ్మని చూసి? నేను నార్మల్గా ఉంటాను, నార్మల్గా ఫుడ్ తీసుకుంటాను, నార్మల్గా ఉంటాను. ఆ దేవుడి దయ, ఐఎమ్ లైక్ దిస్. ఓకే. అందరు అడుగుతారు ఏంటి, వాట్ ఈస్ సీక్రెసీ ఆఫ్ యువర్ మెయింటెనెన్స్ అని అడుగుతారు. ఏం చెప్పాలో అర్థం కాదు నాకు. నార్మల్గానే ఫుడ్ తీసుకుంటాను, అందరిలాగే తింటాను, అందరిలాగే అంతా. అంటే ఇలా రెడీ అవ్వటం ఏ హీరోయిన్ చూసి అనుకున్నారు ఇలా ఉండాలి మనం? చిన్నప్పటి నుంచి అలవాటైన పద్ధతి. అంతేనా? అంతే. నిజంగా నేను చాలా మంది పాత హీరోయిన్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, చాలా అందంగా రెడీ అవుతారు. అసలు ఇప్పుడున్న హీరోయిన్స్ కూడా రెడీ అవ్వరు. ఏదో వాళ్ళు ఏదో ఒక కుర్తా వేసుకుని టక్ వచ్చేస్తారు. కానీ మీ టైంలో హీరోయిన్స్ ఇంటర్వ్యూ అనగానే నిండుతనంగా కూర్చుంటారు. అందుకే ఎవర్ గ్రీన్ యాక్టర్స్ అనేది మీ అందరినీ.
సో నిజంగా చాలా మంచి సినిమాలు తీశారు. 1970s మీ సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్. ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో అందరితో వర్క్ చేశారు. అది డిఫరెంట్ వరల్డ్, ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అంతాను. ఆల్మోస్ట్ అందరు ఫ్రెండ్లీగానే ఉండేవారు, అందరూ ఒక డాటర్లా ట్రీట్ చేసేవారు. సో అంతవరకు చాలా హ్యాపీయే. అంటే ఫస్ట్లో నేను సుడిగుండాలు చేసినప్పుడు నాగేశ్వరరావు గారు ఇంట్రడ్యూస్ చేశారు, నాగేశ్వరరావు గారు ఆదుర్తి గారు చేయించారు. అందులో సక్సెస్ అవ్వడం అది నా అదృష్టమో మరి ఏమో తెలియదు. సో ఐ కుడ్ నాట్ కంటిన్యూ మై స్టడీస్ అనమాట. ఐ వాజ్ ఫోర్స్ టు కంటిన్యూ ఇన్ మూవీస్. కొంతకాలం చేశాను. ఆ లోపల కేఎస్ ప్రకాష్ రావు గారు కామెడీ ఫీల్డ్లోకి ఎందుకు రాకూడదు, కామెడీ ఒకటి చెయ్యమ్మా అనేసి ఆయన ఎంకరేజ్ చేశారు. సో నాకు తెలియక అందులో స్టెప్ చేశాను. యాజ్ యూ నో, ఒకసారి మనకి ఒక ట్రాక్లో పడ్డాము అంటే వీ హ్యావ్ టు కంటిన్యూ ద సేమ్ ట్రాక్. అదొక ట్రాక్ లాగా పడిపోతుంది. విలన్ అంటే విలనే, కామెడీ అంటే కామెడీయే, హీరో అంటే హీరోయే, అలాగా ఇదైపోతుంది. సో అన్ని ఆఫర్స్ నాకు కామెడీ రావడం మొదలుపెట్టి, సో నాకు నా టెంపర్మెంట్కి ఐ కుడ్ నాట్ అడ్జస్ట్ ఇన్ దట్ ఫీల్డ్. మా ఫాదర్తో అన్నాను, డాడీ విల్ గో బ్యాక్ టు హైదరాబాద్, వీ కాంట్ స్టే హియర్ అనేసి. అంటే వీ వర్ నాట్ డిపెండింగ్ అపాన్ అంటే మూవీస్ అమౌంట్ మీద వీ వర్ నాట్ డిపెండింగ్ ఆన్ దట్. ఫస్ట్ నుంచి వీ వర్ ఇన్ వెరీ హై ఫ్యామిలీ. మా గ్రాండ్ ఫాదర్ వాజ్ డాక్టర్, ఓన్లీ డాక్టర్ ఇన్ రాజమండ్రి. రాయపురెడ్డి వారి వీధి అనే వీధికే మా ఇంటి పేరు వచ్చింది, రాయపురెడ్డి వారి వీధి అని. అంత ఫేమస్. మా పెద్దనాన్నలు పబ్లిక్ ప్రాసిక్యూటరు, తర్వాత చీఫ్ ఇంజనీరు, అందరూ చిన్నాన్నలు అందరూ అలాగున్నారు. సో నేను ఈ ఫీల్డ్లోకి రావడంతో మా ఫాదర్ సైడ్ వాళ్ళు మమ్మల్ని వెలేసినట్టు చేశారనమాట. అంటే ఆ టైంలో డాన్స్ ఫీల్డ్ అనేటప్పటికీ అదొక సెపరేట్ ఇదే అన్నమాట. అంటే అదొక ప్రాస్టిట్యూట్స్ ఇది అన్నట్టు ఒక భావన ఉండేది అప్పుడు. సో వాళ్ళకి దే వర్ నాట్ ఎంకరేజింగ్ అస్, నో చెప్పారు. మా ఫాదర్కి మదర్కి డాన్స్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. మా మదర్కి యామిని కృష్ణమూర్తి గారి డాన్స్తో ఇన్స్పిరేషన్ అనమాట. నా కూతురు అంత పెద్ద డాన్సర్ అవ్వాలి అని ఒక ఆవిడ ఇది. సో అలాగ నన్ను డాన్స్ ఫీల్డ్ ఎంకరేజ్ చేయడం. నా చిన్నప్పుడే నాకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అవార్డు దొరకడం ఢిల్లీలో దొరికింది. అప్పటి నుంచి మళ్ళీ మా వాళ్ళందరూ చేరదీశారు. అంటే దాని స్పెషాలిటీ ఏంటో వాళ్ళకి తెలిసింది, డాన్స్ అంటే ఎంత రెస్పెక్టివ్ అన్నది అప్పుడు వాళ్ళకి తెలిసింది. సో దే కుడ్ కమ్ బ్యాక్ అగైన్. యాక్చువల్గా నేను కూచిపూడి డాన్సర్నే అంతే. అయితే నాగేశ్వరరావు గారు నా పెర్ఫార్మెన్స్ రవీంద్ర భారతిలో చూసి, అమ్మా మీరు మా పిక్చర్లో చెయ్యండి అంటే, ఆయనకి ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్కి వెతుకుతున్నట్టున్నారు. ఆ క్యారెక్టర్కి ఒక అమ్మాయి కావాలి, వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో వాళ్ళకి నాలో ఆ క్యారెక్టర్ ఏమైనా కనిపించిందో ఏమో తెలియదు. ఆయన మా ఫాదర్ నో అని చెప్పినా కూడా, లేదు డోంట్ సే దట్ నో అని చెప్పద్దు, ఈ ఫీల్డ్ కూడా మీరు మంచిగా ఉంటే మంచిగా ఉండొచ్చు, ఏం పర్వాలేదు, అదేం కాదని మొత్తానికి నన్ను ఒప్పించి చేయించారు. అదే ఫస్ట్ మూవీ? అదే ఫస్ట్ మూవీ. అదే ఫస్ట్ మూవీ. మూవీ నేమ్ ఏంటది? మూవీ నేమ్ సుడిగుండాలు. ఫస్ట్ మూవీ అదే 1969. దాంట్లో అంటే వెరీ హైఫై ఫ్యామిలీ డాటర్ అన్నమాట. ఫాదర్కి గర్ల్ ఫ్రెండ్స్, మదర్కి బాయ్ ఫ్రెండ్స్, ఈ కూతురు ఎటెళ్ళినా పట్టించుకోకపోవడం, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అన్నమాట. సో వాళ్ళు ఏదో నావల్లో చూసి ఒక అబ్బాయిని చంపేయడం అన్నీ అయిపోతాయి. అంటే ఆ టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఆ టైప్ ఆఫ్ ఇదనమాట. సో దానిని మళ్ళీ తన కొడుకుని చంపినా కూడా నాగేశ్వరరావు గారు లేదు, వాళ్ళు అంటే వాళ్ళంతటా వాళ్ళు పాడైన వాళ్ళు కాదు, పేరెంట్స్ వలన వాళ్ళు ఇలా పాడయ్యారు అనేసి కోర్టులో
ఇది చేయడం అదంతా చాలా బాగా జరుగుతుంది. ఇప్పటికీ నాకు వాట్సాప్లో వస్తుంటాయి, ఆ కాలంలో రావాల్సిన పిక్చర్ కాదు, ఈ కాలంలో జరుగుతున్నది ఇదంతాను అనేసి ఇప్పటికీ అందరూ పెడుతూ ఉంటారు. సో అలాగా ఆ తర్వాత మరో ప్రపంచం చేశాను. మరో ప్రపంచం తర్వాత ఉండమ్మ బొట్టు పెడతా, ఆ తర్వాత ఇంకా అన్ని కామెడీ. శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ సత్య, జయలలిత గారి కాంబినేషన్స్ బాగుంటుంది. అదే. సో అది ఇంకొకటండి, అక్కడ మా వాళ్ళు మనని అడిగినప్పుడు ఇంత పెద్ద క్యారెక్టర్, ఆ క్యారెక్టర్తోనే పిక్చర్ జరుగుద్ది, అది లేకపోతే పిక్చరే ఉండదు అన్నట్టు మాకు ఇంప్రెషన్ ఇచ్చేస్తారు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ ఎవరైతే వాళ్ళు ఇచ్చేటప్పటికి ఆహా అంత మంచి క్యారెక్టరా అనేసి సరే అని వెళ్ళడం. తీరా ఫస్ట్ 1 or 2 daysలో తెలిసిపోద్ది ఆ క్యారెక్టర్ ఏంటో. అయ్యేటప్పటికి మేము బ్యాక్ అవ్వలేం, వి కాంట్ కమ్ బ్యాక్ అనమాట, వన్స్ అందులో ఉండిపోవాల్సి వస్తుంది. అలాగే ఒక పిక్చర్లో నన్ను బలిపీఠం అనుకుంటాను, ఒక పిక్చర్లో నన్ను తీసుకున్నారు. ఇది చాలా మంచి క్యారెక్టర్ అమ్మా, ఇదమ్మా అదమ్మా, అదేంటి అదేంటి వైజాగ్ సైడ్, అదేంటి శ్రీకాకుళం టైప్ అనమాట, అంటే టాప్లెస్ బ్లౌజ్ లేకుండా. అది చూడగానే అన్నాను నేను చెయ్యను అన్నాను. లేదు 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 చాలా మంచి క్యారెక్టర్ అన్నారు. 2 days యాక్ట్ చేశాను. సారీ ఐ కాంట్ డూ, మీరు ఏం చేసినా సరే నేను ఏం చెయ్యలేను, నేను చెయ్యను అని చెప్పేసి డ్రాప్ అయిపోయాను. తర్వాత ఆ క్యారెక్టర్లో గిరిజ గారు చేశారు. అయితే అలా ఉంటాయన్నమాట, ఇలాంటివి అవుతూ ఉంటే అడ్జస్ట్ అవ్వలేం మనం. అంటే somehow I could not come down. సో అందుకని నమస్కారం పెట్టేసి నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ రామ్కోట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, కూచిపూడి డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వర్క్ చేశాను. 28 years వర్క్ చేసి నేను రిటైర్ అయ్యాను. మంచి కూచిపూడి డాన్సర్, మంచి యాక్ట్రెస్, మంచి అందం, హీరోస్ అందరూ కూడా మీరు ఒక్కసారిగా ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళిపోతానంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. మీలాంటి వాళ్ళు ఉండాలి ఇండస్ట్రీకి, యాక్ట్ చేయాలి మా మూవీస్లో అంటారు. ఎందుకు ఇండస్ట్రీ నుంచి వద్దు అని బయటకు వచ్చారు? ఏదన్నా రీజన్ ఉందా? బలమైన రీజన్ ఏమైనా ఉందా? అది చెప్తున్నాను కదా, ఆ ఫీల్డ్ అంటే నాది, నేను చేదు అనుభవం ఏదైనా ఉందా ఇండస్ట్రీలో? చాలా ఉంటాయి, చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. ఏదైనా సరే కానీ అందులో ఏ మాట స్ట్రైట్ ఫార్వర్డ్ మాట ఉండదు, డబల్ మీనింగ్, త్రిబుల్ మీనింగ్, ప్రతిదీ. అలా ఉండేటప్పటికి నేనేమో ఇన్నోసెంట్గా ఇలా చూస్తుంటే యాక్ట్ చేస్తుందిరా అంటారు. అంటే అర్థమైనా అర్థం కానట్టు యాక్ట్ చేస్తుంది అంటే అనమాట. కొంతమంది ఎవరు రమాప్రభ, జమున గారు నన్ను బ్యాక్ చేసేవారు. అయ్యో తను లేదు, తను ఇన్నోసెంట్ గర్ల్, తను కాన్వెంట్ స్టూడెంట్, తనకి ఇవన్నీ అర్థం కావు, మీరు ఎందుకు ఆ అమ్మాయితో అలా మాట్లాడతారు అని నన్ను చేరదీసేవారు అనమాట. సో ఆ ఇరకాటం అంతా ఇరకాటమే. సో నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను, నేనేమి నాకు భయం లేదు, ఎందుకంటే నేనేమి ఇది కాదు, అంటే వాళ్ళ గురించి చెప్పకూడదు అన్నది నాకు లేదు. కాబట్టి నేను ఫ్రీగా చెప్పేస్తున్నాను. ఐ కుడ్ నాట్ అడ్జస్ట్ ఇన్ దట్ ఫీల్డ్, ఐ కుడ్ నాట్. ఇప్పటికీ అందరూ అంటారు, ప్రసన్న నువ్వు అందులో కంటిన్యూ అయ్యి ఉంటే ఎంత పెద్ద స్టార్ అయ్యేదానివో, ఎంత ఇది అయ్యేదాని అంటే నవ్వి ఊరుకుంటాను. ఆ పెద్దతనంలో ఎంత బాధ ఉంటుందో మీకేం తెలుసు అని నవ్వుకుంటాను అనమాట. అంతే. ఫోన్లు కూడా చేసి ఇబ్బంది పెట్టారు కొంతమంది స్టార్లు అని విన్నానమ్మా, నిజమా? అది అంటారండి, అంతా ఉంటుంది, ఫ్రెండ్లీనెస్ ఉంటుంది, ఇది ఉంటుంది, రెండూ ఉంటాయి. ఇది ఏది ఫ్రీ టైంలో అందరు కార్డ్స్ ఆడతారు, నాకు రాదు. నేను మూలకెళ్ళి కూర్చోవడం, తర్వాత వంగి నమస్కారాలు పెట్టడాలు నా వల్ల కాదు, నాకు కాదు. ఈవెన్ ఇప్పుడు కూడా నేను డాన్స్ ఫీల్డ్కి వచ్చాక ఎవరిని నాకు ఈ అవార్డు ఇవ్వండి, నాకు ఈ ప్రోగ్రామ్ ఇవ్వండి అని ఇప్పటి వరకు ఎవరిని అడగలేదు.
అడగను నేను, ఎందుకంటే నా టెంపరమెంట్కి అది పనికిరాదు. నేను వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చారా, ఓకే, ఐ విల్ డూ ఇట్, అదర్వైజ్ ఐ కీప్ క్వైట్. అందుకని నేను ఇంతవరకే ఉన్నాను. నేను ఆ లెవెల్కి రాలేదు, నేను ఈ లెవెల్లోనే ఉన్నాను. నేను వాళ్ళకి అనుకూలంగా ఉండట్లేదని మిమ్మల్ని తొక్కేశారని చెప్పుకోవచ్చు. అంతే అంతే. వంగి వంగి నమస్కారాలు పెట్టడం, రోజు వెళ్ళి కలవడం, ఇవన్నీ నా వల్ల కాదు. ఓకే, నా టాలెంట్ని చూసి మీరు ఇచ్చారా, హ్యాపీ. ఓకే, మీరు ఇవ్వలేదా, ఓకే, ఐ కీప్ క్వైట్ అని అంటారు. ఇప్పుడు ఎంతమందికి చిన్న చిన్న వాళ్ళందరికీ పెద్ద పెద్ద అవార్డ్స్, డాన్స్ ఫీల్డ్లో పెద్ద పెద్ద అవార్డ్స్ వస్తున్నాయి. నాకు రాలేదు, నేను బాధపడను. ఎందుకంటే నేను ఏమో నాకు ఇది కెపాసిటీ లేదేమో అని ఊరుకుంటాను, అంతేగాని అంతకన్నా ఏం చేయను. తర్వాత ఈ డాన్స్ ఫీల్డ్లో కూడా ఈ ఏది నేను టీచ్ చేస్తున్నాను కదా, పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. చిన్న పిల్లలు నా దగ్గర ఇంతంత పిల్లల నుంచి స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ మై రిటైర్మెంట్ ఐ స్టార్టెడ్ మై ఇన్స్టిట్యూట్. సో వాళ్ళు ఇప్పుడు 10th ఇంటర్ అలాగొచ్చారు. దే వర్ కంపెల్ టు డ్రాప్. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్, స్టడీస్ ప్రెషర్ చాలా ఎక్కువగా అయిపోయిందనమాట. దానివల్ల ఏంటి, ఇప్పుడు నాకు పిల్లలు మంచిగా అందుకొచ్చారు, మంచి పెర్ఫార్మెన్స్, టాలెంట్ ఉంది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనుకునే స్టేజ్లో వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్లలతో పాటు నేను నేర్పాల్సి వస్తుంది అన్నమాట. అది మెయిన్. ఈ కరోనా తర్వాత స్టడీస్ ప్రాబ్లం చాలా న్యూసెన్స్గా ఉంది. అంటే అన్సర్టెన్ టైమింగ్, అన్సర్టెన్ క్లాసెస్, అన్సర్టెన్ స్పెషల్ క్లాసెస్, అన్సర్టెన్ ఎగ్జామ్స్. ఒకళ్ళకి ఈ ఎగ్జామ్ అంటారు, ఒకళ్ళకి ఆ ఎగ్జామ్ అంటారు. చాలా న్యూసెన్స్గా ఉంది అన్నమాట. దానివల్ల నేనే కాదు, టీచర్స్ అందరం ఫేస్ చేస్తున్నాం అనమాట. అంటే మీరు ఇప్పుడే ఇంకా డాన్స్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. అప్పుడులో మీ డాన్స్ని బాగా మెచ్చుకునే వాళ్ళు ఎవరు? హీరోయిన్స్ సావిత్రమ్మ, వాణిశ్రమ్మ, శారదమ్మ, జమునమ్మ, వీళ్ళు ఎవరు మీ డాన్స్ని బాగా లైక్ చేస్తుంటారు? జమున గారు నాకు చాలా లైక్ చేసేవారు. డాన్సర్ అని చాలా లైక్ చేసేవారు. అంటే నేను చెప్తున్నాను కదా, నేను ఫీల్డ్ వాళ్ళతో ఎవరితో నేను అటాచ్మెంట్ పెట్టుకోలేదు. అప్పుడు కూడా యాక్ట్ చేయడం, ఇంటికి రావడం, దట్స్ ఆల్. లేడీ యాక్టర్స్ తో కూడా ఎవరితో. ఎందుకు? రీజన్ ఏంటి? ఎందుకంటే నాకు అదొక రకం అలవాట్లు వస్తాయనా, అదొక రకం ఇదైంది అంతే. అది ఐ కుడ్ నాట్ మింగిల్ విత్ ఎవ్రీబడి, ఐ కుడ్ నాట్. జమున గారు అనేవారు అన్నమాట, నాకు ఆల్రెడీ పొగరబోతు అని వచ్చింది, నా తర్వాత నీకే వస్తుంది అనేవారు. ఎందుకు వచ్చిందమ్మా ఆమెకి పొగరబోతు అని మీరు అన్నారు కాబట్టి, ఆమె చెప్పింది అంటున్నారు కాబట్టి, ఎందుకు వచ్చింది ఆ టైటిల్ జమునమ్మకి? ఆవిడకి ముందు నుంచి ఆ పేరు వచ్చేసింది. అంటే ఎవరిని కేర్ చేయకపోవడం ఆవిడ, ఆ టైప్గా ఉండేవారు అనుకుంటాను. నాకు ఆవిడ పరిచయం అయినప్పటి నుంచి ఆవిడ ఇదిగానే ఉండేవారు. సో ఆవిడ అనేవారు అన్నమాట, ప్రసన్న నువ్వు ఆ పేరు తెచ్చుకోకమ్మా, నేను ఆల్రెడీ తెచ్చేసుకున్నాను అనేవారు. ఇంకా అంతే. అది పాపం రమాప్రభ గారు ఇప్పుడు ఏదో అంతా వదిలేసి లోన్లీగా ఉంటున్నారు అనుకుంటా. ఎలా ఉంటుంది రమాప్రభ గారితో మీకు జర్నీ అప్పుడు? ఆవిడ నాకు చాలా బాగుండేవారు. ఆవిడ నన్ను చాలా లైక్ చేసేవారు. అంటే ఒక ఇన్నోసెంట్ గర్ల్గా ట్రీట్ చేసేవారు నన్ను. ఆవిడ చాలా లైక్ చేసేవారు. ఎప్పుడైనా సరే, అంటే నేను అక్క చెల్లెళ్ళ క్యారెక్టరు, లేకపోతే అమ్మ కూతురు క్యారెక్టర్ ఏదో చేసేవాళ్ళం కదా మూవీస్లోనూ. సో ఆ విధంగా నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు, నేను ఇటు వచ్చేసాను. సో నో కనెక్షన్. అమ్మ, అప్పుడులో మీరు జమున గారు బాగా క్లోజ్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. అప్పుడులో జమున గారిని బైకాట్ చేశారు కదా హీరోస్, రీజన్ ఏంటంటారు? అంతవరకే ఉంటారు. ఎవరికి హెల్ప్ చేయరు. ఎవరికి హెల్ప్ చేయరు. అక్కడ స్వార్థం మెయిన్. మీకు ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే ఏమని చెప్తారు ఇండస్ట్రీలో? బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే ఇది అని ఏమి చెప్పలేను, చెప్తున్నాను కదా. సో అక్కడికి వెళ్ళాక మనం ఫ్రీ లైఫ్ ఉండదు. ఎప్పుడు నేను షూటింగ్కి అమ్మనో అన్ననో తమ్ముడినో ఎవరినో ఒకరిని కూడా తీసుకువెళ్ళేదాన్ని.
లోకల్ అయితే సర్వెంట్ గర్ల్ ఉండేది కూడాను. సో అలా ఉండేదాన్ని. ఇంట్లో ఇంటికి ఏంటంటే ఈవినింగ్ అవుతే వెదర్ ఫోన్ కాల్స్ వస్తుండేవన్నమాట. నేను ఎప్పుడు ఫోన్ రిసీవ్ చేసుకునేదాన్ని. ఎందుకమ్మా? హలో మీరు ఇక్కడికి వస్తారా, హలో అక్కడికి వస్తారా, ఏమిటో వెదర్ ఫోన్లు. సినిమా వాళ్ళే. ఆ సినిమా వాళ్ళే. సో ఇవి సంహో జస్ట్ కాంట్, అంటే చెప్పుకోవడం కూడా అసహ్యం అలాగుంటుంది. సో అసలు నేను ఎప్పుడు ఫోన్ రిసీవ్ చేసుకునేదాన్ని కాదు. ఎప్పుడు ఫోన్ మోగుతూ ఉండేది అంతే, అది ఊరుకునేవాళ్ళం అన్నమాట. ఎందుకు ఎదగోల అన్నట్టు ఇక చిచ్చి ఈ ఫీల్డే వద్దు అనేసి మేము బ్యాక్ వచ్చేస్తాం. నాకు తెలిసి ఇండస్ట్రీ గురించి ఇంత ఓపెన్ గా ఎవరు చెప్పలేదు, ఫస్ట్ టైం మీరే చెప్పటం. అంటే బాధలు పడ్డారు అక్కడ. ముళ్ళకంప మీద చీర వెయ్యడం ఎంత డేంజరో అంత భయంకరంగా అన్నమాట. నేను ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే వీ వేర్ నాట్ డిపెండింగ్ అపాన్ మూవీస్. ఓకే. సో సింప్లీ ఐ వాక్డ్ అవుట్ అండ్ ఐఎమ్ స్టేయింగ్ హియర్. హ్యాపీలీ ఐఎమ్ స్టేయింగ్. ఇక్కడ మాకు ఉన్న ఆనర్ ఇంత అంత కాదు. డాన్సర్స్ అనేటప్పటికీ, డాన్స్ టీచర్ అనేటప్పటికీ చాలా రెస్పెక్ట్. అందరూ నమస్కారం పెడతారు, అందరూ పిల్లలందరూ కాళ్ళకి దండం పెడతారు. ఆ గ్రేడ్లో ఉంటాం అన్నమాట మేము. బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటికీ ప్రసన్న గారు అంటే అప్పటి ప్రసన్న గారు ఇప్పటికీ గుర్తుపడతారు. మీరు అన్నారు కదా ఇప్పటికీ అప్పటికి ఏం చేంజ్ లేదని. మరి నాకైతే తెలియదు, ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పటికీ అందరూ గుర్తుపడతారు. ఎలా ఉన్నారు, ఎందుకు మీరు మూవీస్ మానేశారు అంటే నవ్వి ఊరుకుంటాను. తర్వాత నేను డాన్స్ పెర్ఫార్మెన్సెస్ కూడా మానేశాను కదా, ఏంటి మీరు అలాగే ఉన్నారు కదా, డాన్స్ ఎందుకు చేయకూడదు అనేసి చాలామంది టీచర్సే ఎంతమందో అంటుంటారు. అంటే లేదు, మా వారికి ప్రామిస్ చేశాను, ఐ విల్ కీప్ క్వైట్. నాది ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు డాన్స్ ఫీల్డ్కైనా ఆర్టిస్ట్ ఫీల్డ్కైనా దేనికైనా సరే ఒక ఏజ్ అంటూ ఉంటుంది. తప్పకుండా మార్పు వచ్చి తీరుతుంది. మార్పు వస్తుంది. అంటే లక్కీగా నాకు ఇంకా కాళ్ళు కుంటడం అవి నాకు ఇంకా అవ్వలేదు దేవుడి దయ వల్ల. కానీ చాలామంది కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తుంటారు డాన్సర్స్. స్టిల్ దే ఆర్ డూయింగ్ పెర్ఫార్మెన్స్. అవసరమా? నా ఉద్దేశంలో అవసరమా? ఒకప్పుడు నువ్వు ఒక స్టేజ్లో దీంట్లో డెవలప్ అయిన దానివి అక్కడే ఉండిపో, అక్కడితో ఆపేసే. అది నీకు ఇమేజ్ అలాగే ఉండిపోతుంది. గ్రేట్ డాన్సర్ అని ఒక ఇమేజ్ ఉండిపోతుంది. అదే కుంటుకుంటూ ఇది చేసుకుంటూ మొహం ముడతలు వచ్చేసి అలాగుండి చేస్తే ఆ ఇంప్రెషన్ పడిపోతుంది కదా. సో అది తెచ్చుకోకూడదు అనేది నా ఉద్దేశం. మరి అందరూ అయితే మరి అలా ఫీల్ అవ్వడం లేదు. కానీ 70 దాటినా కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇలా ఫిజిక్ కానీ? నేనేం మెయింటైన్ చేయడం లేదు, అలాగే ఉంటాను, అలాగే తింటాను, అలాగే. కాకపోతే నేను మార్నింగ్ 5 o'clock లేస్తాను, యోగా చేస్తాను అంతే. అంతకన్నా ఇంకేం చెయ్యను నేను. ఓన్లీ యోగా జస్ట్ ½ an hour బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అవి చేస్తాను అంతే. అంతకన్నా ఏం. ఫుడ్ నార్మల్ నాన్ వెజ్ ఫుల్గా తింటాను నేను. అసలు ఏమీ మొహమాటం లేదు, ఫుల్గా తింటాను, ఫుల్గా అన్ని. అంటే ఇంకా డాన్స్ చేయటం వల్ల రెగ్యులర్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బాడీ అయ్యి ఉండొచ్చు. కానీ మీరు వచ్చిన టైంలో మనకి కాంపిటీషన్ అవుతుందేమో ప్రసన్న రాని అనుకున్న హీరోయిన్స్ ఉన్నారా? హీరోయిన్స్ కాంపిటీషన్ ఉండింది కదా. మీరు వచ్చినప్పుడు అనుకున్నారా వాళ్ళు? అంటే ఆ టైంలో అంత కాంపిటీషన్ లేదనుకుంటున్నాను నేను. ఆ టైంలో అంత కాంపిటీషన్ లేదు. ఇప్పుడు నేను బయటకు వచ్చేసిన తర్వాత చూస్తున్నాను కదా, టూ మెనీ హీరోయిన్స్. ఒక పిక్చర్లో కనిపిస్తారు, ఇంక మళ్ళీ ఇంకో పిక్చర్లో కనిపించరు. అంటే అంత కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే అంతమంది సినీ ఫీల్డ్ వైపు వెళుతున్నారు కనుక ఎవరు స్టాండ్ అవ్వడం లేదు. వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ స్టాండింగ్. అంతే. చెయ్యాలనే ఎంతూజియాజంతో చెయ్యడం, స్టాండ్ అవ్వగలిగిన వాడు స్టాండ్ అవ్వడం, స్టాండ్ అవ్వలేని వాళ్ళు
బయటకు వెళ్ళిపోవడం, పెళ్ళిళ్ళు చేసుకుని ఫిక్స్ అయిపోవడం జరుగుతుంది. అంటే మీ టైంలో ఎలా ఉండేది హీరోయిన్స్ అసలుకి? Heroines హెల్దీగా అక్కడ ఉంటారా? పెద్దగా కాంపిటీషన్ లేరు హెల్దీ అప్పుడు. కాంపిటీషనా లేకపోతే గొడవలు ఉంటాయా? అవన్నీ ఇన్నర్గా ఏమైనా ఉండి ఉండొచ్చు, కానీ బయట మాత్రం ఆ అక్క, ఆ చెల్లి ఇలాగే ఉంటారు. అవునా? ఎవ్వరు బయటపడరు, ఎవ్వరు బయటపడరు. ప్రేమలు ఎక్కువ అప్పుడు. ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. సావిత్రమ్మతో చేశారా మీరు? 2 మూవీస్లో చేశాను, కానీ పెద్దగా పరిచయం లేదు. ఓకే. అంటే ప్రసన్న అని ఆవిడకి అంతవరకు బాగా పరిచయమే, అంతే, అంతవరకు. అంటే మీరు చూసినప్పుడు సావిత్రమ్మకి చనిపోయేటప్పుడు ఆమె గురించి వచ్చిన రకరకాల నేను చూసేటప్పటికి ఆవిడ చాలా ఓల్డ్ అయిపోయారు. అంటే అప్పటికే బాగా డౌన్ అయిపోయారు ఆవిడ. ఆ, అంటే నాకు పరిచయం అయ్యేటప్పటికే ఆవిడ అంటే ఆ దీంట్లో లేరు ఆవిడ. మరో ప్రపంచంలో యాక్ట్ చేశారు ఆవిడ. తర్వాత సుడిగుండాలు అప్పుడు చూడ్డానికి వచ్చేవారు, ఎందుకంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదా, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదా, సో వచ్చేవారు. సునీల్ దత్ వచ్చేవారు మరో ప్రపంచం టైంలో, చాలా ఎక్కువ వచ్చేవారు ఆయన. ఎందుకో మరి తెలియదు, మరి ఏమైనా పార్ట్నరు మరి ఏమో తెలియదు, కానీ హీ యూస్ టు కమ్ అటెండ్ ది షూటింగ్స్. సావిత్రమ్మ గురించి మీరు విన్నదంటే ఏమని చెప్తారు? అంటే పెద్దగా పరిచయం లేదు, చెప్తున్నాను కదా, తెలియంది మాట్లాడకూడదు, సో నాకు పెద్దగా పరిచయం లేదు. చనిపోయినప్పుడు వెళ్ళారా? లేదమ్మా, వెళ్ళలేదు. కానీ బాగా బాధ అనిపించింది అందరికి అప్పుడు. చాలా బాధ అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ వింటే ఆర్టిస్ట్ లైఫ్ ఇంతే కదా అనిపిస్తుంది. అది అంతే. సాధారణంగా సినీ ఆర్టిస్ట్ల మ్యారీడ్ లైఫ్ సక్సెస్ కాదు. ఎందుకు ఏంటి రీజన్ ఏంటి? ఎక్కువ మీ అదే టైంలోనే అర్థం ఉంది ఇది. కాదు, అదే అర్థం కాదు ఎందుకు అంటే, నేను చెప్పగలను, కొంతవరకు చెప్పగలను. ఏంటంటే ఎవరైనా సరే మ్యారేజ్ చేసుకున్న భర్త ఎవరైనా సరే తన సొంతం అనుకుంటారు, అంతే కదా, తన సొంతం అనుకుంటారు. అలా కాకుండా వాళ్ళు వాళ్ళతో ఫ్రీగా ఉండడం అది చూసేటప్పటికి ఓర్చుకోలేరు. తర్వాత ఇద్దరు సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే మగవాళ్ళు పెద్దగా సక్సెస్ కాక ఈ ఆడ సైడు సక్సెస్ అవుతే భరించలేరు. సావిత్రమ్మ జీవితంలో అది జరిగింది కదా, అది జరిగింది కదా, సినిమాలో కూడా చూపించారు కదా, అది కూడా జరిగింది. సాధారణంగా సినీ ఫీల్డే కాదు, డాన్స్ ఫీల్డ్లో కూడా మ్యారేజ్ లైఫ్ సక్సెస్ కాదు. అది అలా అవ్వకూడదనే మా ఆయన గారు వద్దు అనగానే నేను మానేస్తాను. ఐ వాంట్ టు సక్సీడ్ ఇన్ మై కాపురం. అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ మీ వారు సినిమాలు చూసి మిమ్మల్ని లవ్ చేశారా, లేకపోతే మీ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి లవ్ చేశారా? డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసే ఆయన చేసుకున్నారు నన్ను. లవ్ మ్యారేజ్ ఆల్మోస్ట్. ఓకే. అయితే చేసుకున్నాక ఆయనకి అర్థమైంది, అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు, మగవాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు పాడేవాళ్ళు అనుకోండి, పాడేవాళ్ళు ఒక చోట కూర్చుని ఇలాగ కప్పుకుని పాడతారు, ఏమి ఎక్స్పోజింగ్ ఉండదు. వేరే డాన్స్ అలా కాదు కదా, ఈవెన్ దేవుడి మీద పాటలు చేసినా కూడా ఎక్స్పోజింగ్ ఆఫ్ ది బాడీ ఉంటుంది, మూమెంట్స్ ఉంటాయి. అదేమో చూసే ఆడియన్స్ పవిత్రంగా చూసేవాళ్ళు ఉంటారు, పిచ్చి థింకింగ్ వాళ్ళు కూడా ఉంటారు. సో అది భర్త సహించలేడు, అది కామన్ అది. అందుకనే డాన్స్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం లేదు, చాలా వరకు మ్యారేజెస్ సక్సెస్ అవ్వవు, అది కారణం. సార్ ఏం చేస్తుంటారు? మా ఆయన బిజినెస్ అండి. పిల్లలు ఎంతమంది అమ్మా? లేదు, నాకు పిల్లలు లేరు, నా డాన్స్ పిల్లలే పిల్లలు. నాది లేట్ మ్యారేజ్. పిల్లలు వద్దనుకున్నారా? లేదు, అలాగే రీజన్ ఏంటి? లేట్ మ్యారేజ్ చెప్తున్నాను కదా, లేట్ మ్యారేజ్. ఐఎమ్ నాట్ అన్హ్యాపీ విత్ దిస్ బికాస్ ఐఎమ్ హ్యావింగ్ హండ్రెడ్స్ ఆఫ్ చిల్డ్రన్. దే లుక్ ఆఫ్టర్ మీ యాజ్ మదర్. ఓకే. ఏ అవసరం ఉన్నా వాళ్ళు పరిగెత్తుకొస్తారు. వాళ్ళు అంటే ఇప్పటి వాళ్ళు కాదు, అప్పటి వాళ్ళందరూ ఎంత అంటే అమ్మలాగే ఫీల్ అవుతారు, అమ్మలాగే ట్రీట్ చేస్తారు, ఏ అవసరం ఉన్నా పరిగెట్టుకొస్తారు. అది చాలు కదండి, సొంత పిల్లల అవసరం లేదు. అది తీసింది తక్కువ సినిమాలైనా కానీ అందరు యాక్టర్స్తో చేశారు.
ఎన్టీఆర్ గారితో ఎలా ఉంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? రామారావు గారితో 2 మూవీస్ చేశాను. కృష్ణ సత్య అది. జయలలిత గారితో ఉన్నారు. జయలలిత గారి హీరోయిన్. ఇంకొక మూవీ రైతు బిడ్డ. ఎలా ఉంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? పెద్ద ఆయనతో గమ్మత్తుగా ఉంటుంది. సెట్లోకి ఆయన వచ్చారు అంటే ఇక అందరూ దర లేచిపోయి నమస్కారం 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 అని పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అందరూ ఎవరైనా పెట్టలేదో ఇలా చూస్తేవారన్నమాట. అది నేను ఫస్ట్ క్యాండిడేట్. అది నా తప్పు కాదు, నేను నమస్కారం పెట్టాను, ఆయన చూడలేదన్నమాట. చూడకపోవడంతో సరేలే అని ఊరుకున్నాను. అయితే ఎందుకు పెట్టలేదు అన్నట్టు చూశారు. అయితే జమున గారితో అన్నారట, ఆ అమ్మాయికి కాస్త పొగరు అనుకుంటాను అనేసి. అదే లేదండి, ఆవిడ అమ్మాయి చాలా ఇన్నోసెంట్, అదేం కాదు అనేసి. ప్రసన్న నువ్వు నమస్కారం పెట్టలేదట, ఆయన చాలా కోపం వచ్చింది అన్నారు. అంటే నేను పెట్టానండి, ఆయన పెట్టింది చూడలేదు, నేనేం చేయలేను అని అన్నాను అనమాట. అలాగా తర్వాత ఎప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా కనిపిస్తే అమ్మా ఎలా ఉన్నావు బాగున్నావా అని మామూలుగా మళ్ళీ పలకరించారు. సెట్లో అందరితో ఫన్నీగానే ఉంటారా, సీరియస్ గా ఉంటారా? అస్సలు అంత రిజర్వ్డ్ ఇలాగే ఉంటారు అంతే. ఓకే. అసలు అంటే కలివిడిగా ఉండడం, చాలా రిజర్వ్డ్ అని, చాలా రిజర్వ్. ఎవరితో మాట్లాడరు. ఎవరైనా సరే, ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా ఇంతే. ఆయన ఎదురుగుండా వెళ్ళినప్పుడు భయం వేస్తుంటుందా మీ అందరికి? యాక్టర్ భయం ఎందుకు ఉంటుంది? తప్పు చేస్తే భయం ఎందుకు, భయం ఎందుకు ఉంటుంది? భయం సీన్స్ లో యాక్ట్ చేసేటప్పుడు ఏముండదు. నాకైతే లేదు, టు బి ఫ్రాంక్. చెప్పిన డైలాగ్ చెప్తాము అంతే, అంతకన్నా ఇంకేముంది, భయపడాల్సిన అవసరం లేదు. ఏఎన్ఆర్ గారు ఆయన చాలా ఫ్రెండ్లీ, సో కంప్లీట్ డిఫరెంట్, చాలా హ్యాపీగా, చాలా మింగిల్ అవుతారు, చాలా జోవియల్ గా జోక్స్ కట్ చేస్తూ అంటారు. ఏఎన్ఆర్ గారితో ఒక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ నేను మూవీ సుడిగుండాలి కదా, అయితే సుడిగుండాలకి నాకు కారు డ్రైవింగ్ ఒక పావు గంట తీసుకెళ్ళి డ్రైవింగ్ నేర్పించారు. పావు గంట అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఐ లర్న్డ్. హెరాల్డ్ కార్. సో అది నేర్పించారు. మర్నాడు షూటింగ్ అన్నారు. షూటింగ్ అంటే ఓకే. అయితే ఏంటంటే అందరూ కెమెరామ్యాను, డైరెక్టరు, ఏఎన్ఆర్ గారు అందరూ అక్కడ నిలబడి ఉన్నారు, ఇలా నిలబడి ఉన్నారు, కెమెరా ఆన్లో ఉంది. నేను బాయ్ ఫ్రెండ్, నేను ఒక బాబుని పికప్ చేసుకోవడానికి అక్కడికి వస్తాం, స్కూల్ గ్రౌండ్లో అనమాట. సో స్టార్ట్ అన్నారు. స్టార్ట్ అనగానే డ్రైవ్ చేసుకుంటూ నేను వచ్చి అక్కడ వాళ్ళ కెమెరాకి అంత దూరంలో ఆపాలన్నమాట. అయితే నేను నేర్చుకున్న కొత్త కదా, అయితే తెలుసు నాకు ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అని. స్పీడ్గా తీసుకొచ్చేసాను అనమాట. స్పీడ్గా తీసుకొచ్చి ఎక్కడ చెప్పారో అక్కడే ఆపాను. అక్కడ ఆపిన తర్వాత నేను ఇలా చూస్తే ఒక్కళ్ళు లేరు, కెమెరా లేదు, మనుషులు లేరు, ఎవరు లేరు. ఇదేంటి ఇక్కడే కదా ఉండాలి అనుకుంటే ఎవరికి వాడు పారిపోయారు. అంత స్పీడ్గా వచ్చారా? అంత స్పీడ్గా వచ్చి ధన్యమని స్టాప్ చేశాను నేను, ఆల్రెడీ కరెక్ట్ స్పాట్లోనే. కానీ వాళ్ళు అనుకున్నారు నాకు స్టాప్ చేయడం రాక మీదకి వచ్చేస్తున్నానని అనుకున్నారు అనమాట. సో ఎవ్రీబడి డిస్పర్స్డ్ అనమాట. ఓకే, అది అక్కడ అయిపోయింది. మళ్ళీ నైట్ సీన్, అబ్బాయిని తీసుకుని మేము ముగ్గురం కారులో వెళ్తుంటాం అనమాట. నాగేశ్వరరావు గారి కారు ఇలాగా, మా కారు ఇలాగనమాట. సో క్రాస్ అవ్వడం. అయితే నైట్ సీన్, పెద్ద డూమ్స్ పెట్టుకుని నైట్ సీన్ చేస్తుంటారు కదా. సో అందులో స్టార్ట్ అన్నారు. స్టార్ట్ అంటే నేను స్టార్ట్ చేశాను, నేనే డ్రైవింగ్, ఆయన కారు క్రాస్ అయింది. అయితే నేను కొంచెం దూరం వెళ్ళి ఆగిపోవాలి కదా, కారు నేర్చుకున్న కొత్త కదా, కొంచెం దూరం వెళదామనుకుని వెళ్ళిపోతున్నాను. ఐ వాజ్ డ్రైవింగ్. నాగేశ్వరరావు గారికి నా కారు స్టాప్ చేయడం రాలేదనుకుని ఆయన చెమటలు కక్కుకుంటూ ఆయన కారు తిప్పుకుని మళ్ళీ నా వెనకాల పరిగెట్టుకొచ్చారన్నమాట.
తీరా వెనక్కి తిరిగి చూస్తే ఆయన స్పీడ్గా వచ్చేస్తున్నా అనమాట. ప్రసన్న 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 అంటున్నమాట. ఏమైంది, ఎందుకు ఇలా అరుస్తున్నారు అని అంటే, నీ కారు స్టాప్ లేదేమో, నువ్వు ఎవరినైనా గుద్దేస్తా, చెట్లని గుద్దేస్తావేమో అని భయం వేసి వచ్చామంటే, ఇవి రియల్లీ మెమరబుల్ అనమాట. ఓకే. ఇట్ వాజ్ పాపం ఆయన్ని చాలా భయపెట్టేస్తాను నేను. ఓకే. శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు ఆయన కొంచెం రిజర్వ్డ్. అంటే అంత అంటే రిజర్వ్డ్ అంటే నాట్ మచ్, బట్ ఎక్కువగా మింగిల్ అవ్వరు ఆయన. అంతే, అంతవరకే అనమాట. అంతే. చాలు. అంటే రిజర్వ్డ్ అని చెప్పలేము, మింగిల్ అయ్యే రకం అని చెప్పలేము. అంటే ఈ తరం వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆయన గురించి కానమ్మా. అప్పుడు మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు బాగా తెలుస్తుంది. శోభన్ బాబు గారు, జయలలిత గారు మధ్య ఉంది ప్రేమ, లేకపోతే పెళ్ళయి ఒక పాప కూడా ఉంది అంటుంటారు. నిజమా అది? నాకు తెలియదు. అంటే మీరు విన్నది ఏంటి అసలుకి? ఏమో నేను అంతగా. మీరు జయలలిత గారితో కూడా వర్క్ చేశారు కదా. అది అంటే రూమర్స్, పొగ, అలా ఎదిగో పొగ అంటే అదో ఇది అనే రకంగా ఉంటారు జనాలు. సో వీ కాంట్ సే ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, వీ కెనాట్ సే దట్. సో వీ షుడ్ నాట్ కమిట్. ఎలా ఉంటారు జయలలిత గారు అసలుకి? ఫ్రెండ్లీగానే ఉంటారు. నాట్ అంటే క్వారల్సమ్ కాదు, ఎప్పుడు స్మైల్ ఫేస్ ఆయన. జయలలిత గారు కూడా. జయలలిత రిజర్వ్డ్, చాలా రిజర్వ్డ్. తన అసిస్టెంట్తో తప్పితే ఎవరితోనూ మాట్లాడరు. చాలా రిజర్వ్డ్, చాలా చాలా రిజర్వ్డ్. అసలు లేడీ యాక్టర్స్ తో కూడా మాట్లాడరా? ఎవరితోనూ. సీన్స్ కాంబినేషన్ టైంలో తప్పితే ఇంకెప్పుడు మాట్లాడరు. ఓన్లీ క్యారెక్టర్ వరకు చేసేసుకుని వెళ్ళిపోవడం అంతే. అంతే నేను చూసినంత వరకు అంతే. మరి తర్వాత నాకు తెలియదు, వేరే చోట్ల ఎక్కడుంటారో ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నేను చూసినంత వరకు సెట్స్లో చాలా రిజర్వ్డ్. అండ్ మీ టైంలో క్యారవాన్స్ కూడా ఉండవు, అందరూ చెట్ల కిందే కూర్చుంటారు హ్యాపీగా మాట్లాడుకుంటూ, క్యారేజ్తో మంచిగా భోజనం చేస్తూ. అది గోల్డెన్ ఎరా. కొంతమంది లంచ్ టైంలో వాళ్ళ ఇండ్ల నుంచి క్యారియర్స్ తెప్పించుకుని అందరం కలిసి తినడం అవన్నీ జరిగేవి. అలా కూడా ఉండేది కొన్ని చోట్ల. రాజబాబు పర్టిక్యులర్గా హీ యూస్ టు గెట్ క్యారియర్ ఫ్రమ్ హౌస్ అనమాట. వర్కర్స్ అందరికీ పెట్టేవాడు రాజబాబు గారు. చాలా అంటే ఉదార స్వభావం తను. చాలా చాలా నేను చూశాను, నేను నా కళ్ళతో చూశాను. అందరికీ పెట్టడం కానీ, అందరితో మాట్లాడడం కానీ, అందరితో కలిసి ఉండడం కానీ, హెల్పింగ్ నేచర్, చాలా హెల్పింగ్ నేచర్ నేను చూశాను. దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. అప్పుడు రాజబాబు గారు రమాప్రభ గారి కాంబినేషన్ అంటే చాలా సూపర్ డూపర్ హిట్, చాలా ఎక్కువ ఉండేది వాళ్ళది. వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుండేది. నేను కొన్ని చేశాను రాజబాబుతో. చెప్తున్నాను కదా, అప్పుడంతా గ్రేట్ యాక్టర్స్. అవును. ఇప్పుడు సినిమాలు చూస్తుంటారా మీరు? ఇప్పటివి చూస్తాను కదా. అప్పుడు కామెడీ ఒక ట్రాక్, అంటే సైమల్టేనియస్గా హీరో హీరోయిన్ ట్రాక్, కామెడీ ట్రాక్ ఇలా జరుగుతుండేది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు హీరోలే కామెడీ చేసేస్తున్నారు, హీరోలే కామెడీ, హీరోయిన్లే కామెడీ చేసేస్తున్నారు, హీరోయిన్లే వ్యాంప్ క్యారెక్టర్లు వేసేస్తున్నారు, అన్నీ అయిపోతున్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు కామెడీ ట్రాక్ అని లేదు, వ్యాంప్ క్యారెక్టర్ అని లేదు, ఏమీ లేదు, హ్యాపీగా గడిచిపోతుంది అంతే. ఏ హీరో ఇష్టం ఇప్పుడు? వీళ్ళని పర్టికులర్ నాకు ఎవ్వరు లేరు, నోబడీ. అంటారు మీరు ఏదో ఇమాజినింగ్లో ఉంటారు, మీకేదో ఒకళ్ళు ఉంటారు అని, కానీ నాకు అలా ఎవరు లేరు అస్సలకి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు ఇష్టపడతాం. నేను కమల్ హాసన్ని ఒకప్పుడు లైక్ చేసేదాన్ని, ఆయన యాక్టింగ్కి, న్యాచురల్ యాక్టింగ్కి చాలా ఇష్టపడేదాన్ని. ఆయన మూవీ వస్తే చూసేదాన్ని. ఆ తర్వాత ఆయన కూడా పిచ్చి కామెడీలు చేయడం, పిచ్చి రకరకాలు రావడం మొదలుపెట్టి ఇంకా నేను మానేశాను, చూడడం మానేశాను. తెలుగులో ఎవరు లేరు మీకు ఇష్టమైన వాళ్ళు? జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఎవరు లేరు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని ఇష్టపడతాం న్యాచురల్లీ, వీళ్ళు ఈ క్యారెక్టర్ బాగుంది అనుకుంటాం, అంతేగాని ఇష్టపడడం అన్నది ఏమి.
ఎవరు లేరు. సో ఇప్పుడు ఏంటమ్మా హ్యాపీగా లైఫ్, పిల్లలకి క్లాసులు చెప్తూ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు ఇంకా? వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ, వెరీ డిగ్నిఫైడ్లీ ఐఎమ్ లివింగ్. సూపర్. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. అదే కావాలి That ఒక is enough. యాక్టర్ కి, అదే కావాలి. దట్ ఈస్ లాస్ట్ రోజుల్లో అలా ఉండాలి. సాటిస్ఫైడ్. గ్రేట్. ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా ప్రేక్షకులకి? చెప్పేది ఏముంది, అంతా మన మనస్సుకు ఏది మంచిగా అనిపిస్తే అదే చెయ్యాలి. నా ఉద్దేశంలో మా మనస్సుకి ఎవరో చెప్పారని చెయ్యడం, ఎవరో అన్నారని ఆగడం, ఎవరో అంటారేమో అని భయపడడం, ఇవన్నీ లేకుండా మన మనస్సుకి సంబంధించి మంచిని చెయ్యాలి, మంచిగా పైకి రావాలి, వాళ్ళ ఫీల్డ్లో పైకి రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. చాలా ఇయర్స్ తర్వాత కెమెరా ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ. చాలా మంచి విశేషాలు షేర్ చేసుకున్నారు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.